గోవిందనామాలలో 20వ నామానికి అర్థం తెలుసుకుందాం. వరాహమూర్తి గోవింద అంటే వరాహస్వామి నీకు నమస్కారం అంటున్నారు. అంటే వరాహమూర్తి అంటే ఎవరు అంటే శ్రీ మహావిష్ణువే వరాహ అవతారంలో వచ్చి హిరణ్యాక్షుడు ఒక భూమిని మొత్తం సముద్రంలో దాచిపెడితే నాది నాకు కావాలని దాచుకుంటే అప్పుడు వరాహస్వామిగా శ్రీమన్నారాయణుడు వచ్చి తన కోరలతో భూమిని పైకెత్తి ఈ భూమిని అంతా రక్షించాడు. కాబట్టి ఈ భూమి అంతా ఎవరిది అంటే మనం ల్యాండ్ కొనుక్కొని నాది అనుకుంటాం కానీ మనది కాదు. ఈ భూమికి అధిపతి ఎవరు అంటే వరాహస్వామి అనమాట. అందుకే వరాహస్వామి గోవింద అన్నారు. అయితే తిరుమలలో కూడా వరాహస్వామిని దర్శించిన తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉండడానికి వరాహస్వామి స్థలం ఇస్తేనే వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నారు. ఆ స్థలం ఎవరిది? వరాహ క్షేత్రే అనే సంకల్పం చెప్తారు. కాకపోతే అది తిరుమల క్షేత్రం కాదు. చాలామంది వెంకటేశ్వర స్వామి ఆలయం అనుకుంటారు కానీ పేరుకి అది వెంకటేశ్వర స్వామి ఆలయం కాదు, వరాహస్వామి ఆలయం. వరాహస్వామి క్షేత్రం తర్వాతే అది వెంకటేశ్వర స్వామి క్షేత్రం అయింది. అందుకే అక్కడ వరాహస్వామి ఆలయం. ఆ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటేనే పూర్తి ఫలితం అని వెంకటేశ్వర స్వామి చెప్పడం జరిగింది. ఇది వరాహమూర్తి గోవింద అంటే అర్థం. మరొక వీడియోలో మరొక నామానికి అర్థం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.